ఇప్పుడు నేను ఇప్పుడే ఆయన వీడియో కూడా చూశాను. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. ఇది ఆయన చెప్పే ఆలోచన. ఇది పార్టీకి సంబంధించిన అంశం. అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా, గత ఎన్నికల్లో కూటమికి 53% ఓట్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చినాయి. కూటమి మరిన్ని సార్లు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకునే హక్కు మాకుంది. 100% తీసుకుంటాం కూడా, ఇది కొనసాగిస్తాం కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈరోజు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, ఏమండి మేము అక్కడికి అసలు ఉండలేము, ఆ పరిస్థితి కాదు, మీ పార్టీలోకి వస్తాం, దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని అనుకునే అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఈసారి 53% కూటమికి ఓట్లు వచ్చినాయి, వచ్చేసారి 75% ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా. ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గే ప్రశ్న లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం. పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే, అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. రెండో కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళంతా గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేశారు. గత ఎన్నికల్లో మేము ఓడిపోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్తాను, మీరు వెంటనే మీకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి కానీ మా వైపు నుంచి ఏమీ ఆశించకండి. మీరు నిజంగా నిజాయితీ పరులైతే ఒక 6 నెలలు సంవత్సరం కష్టపడి పని చేయండి పార్టీ కోసం. తర్వాత మీ ఆలోచన విధానాన్ని చూసి మీ నడవడికను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము, అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తా ఉన్నాం. సో పార్టీని పెంచుకోవాల్సిందే. మీరే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలం తక్కువగా ఉంది, మిగతా పార్టీల బలం ఎక్కువగా ఉందని. తప్పనిసరిగా మా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకుంటాం, దాంట్లో ఏమనుమానం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాల మీద చర్యలు తీసుకుంటామని ఎజెండాతోనే మీరు ఎన్నికల్లో వచ్చారు. గెలిచిన తర్వాత వైసీపీలో అక్రమాలు చేసిన వాళ్ళని మీ వెంట పెట్టి తిరుగుతున్నారు. ప్రజలు వాళ్ళు వద్దనుకునే మీకు ఓటేశారు, మీరు మళ్ళీ వాళ్ళని వెనకేసుకుని తిరిగితే ప్రజల్లో కూడా మీరు అటువంటి ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా వస్తే నేను సూటిగా ప్రశ్నిస్తాను వాళ్ళని, వైఎస్ఆర్సీపీ లీడర్లు అయినా ఇంకో పార్టీ నుంచి న్యూట్రల్ నుంచి అయినా సరే, అయ్యా నీ మీద ఆరోపణలే. వాళ్ళంతా చెప్పేది ఒకటే, అయ్యా గత ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే మా పేర్లు చెప్పి మమ్మల్ని ముందు పెట్టి మమ్మల్ని బూచిలుగా చూపించి దుర్మార్గ పనులు చేశాడు, వాటిని మేము కూడా తట్టుకోలేకపోతా ఉన్నాము, మేము కూడా అపనింద మోయాల్సి వచ్చింది, మీరు ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, మేము మంచి లీడర్లుగా ఎదగాలనే మాకు కూడా ఉండేది, ఎవరు ఇట్లాంటి అపనిందలు తీసుకోవాలనుకుంటాం, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు చెప్పింది వినాలన్నా బయట మాట్లాడే వాళ్ళ గురించి వినాలన్నా కూడా నాకు అర్థం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా అవకాశం అడిగితే తప్పనిసరిగా అవకాశం ఇస్తాం, వాళ్ళ నడవడిక చూస్తాం. ఇంతకుముందు ఏం చేశారు అన్నదాన్ని వదిలిపెట్టి మా దగ్గరకు వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నడవడికని స్పష్టంగా చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. అక్కడ చిలకగా ఉండి దానికి నల్ల రంగు పూసి ఉన్నారనుకోండి కదా, అక్కడ చిలకేది, దానికి నల్ల రంగు పూసి కాకి అన్నారు అనుకోండి, ఆ కాకిగా చూపించి ఎవడన్నా దుర్మార్గాలు చేసి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మేము దాన్ని శుభ్రంగా కడిగేసి చిలకలాగా చూపించామనుకోండి, అప్పుడు మీకు అభ్యంతరం ఉండదుగా. పార్టీ అంశాలని, పార్టీలో చేరికలని నేను 100% సమర్థించుకుంటాను. ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి. పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా, ఏ మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళందరినీ, లేదా మిగతా పార్టీల్లో ఎవరైనా పార్టీ కోసం సీరియస్గా పనిచేసే వాళ్ళని మేము తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకోండి, వాళ్ళని ఎక్కువ మందిని నేను పార్టీలోకి తీసుకుని బాగుండదు. ఎందుకు కూటమిలో ఉన్నాం, జనసేన ఉంది, జనసేన పార్టీలో నుంచి ఎక్కువ మంది తీసుకోవడం సాధ్యం కాదు. అదే సందర్భంలో ఇంకా నాకు మిగిలిన పార్టీలు ఏమిటి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మంచి వాళ్ళు, లేకపోతే పార్టీలోకి వచ్చి మేము నిక్కర్సుగా బీజేపీ కార్యకర్తగా ఉంటాం అనుకున్న వాళ్ళు, లేదా మిగిలిన పార్టీల్లో ఎవరన్నా ఉన్న వాళ్ళు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కదా నా బలం పెరుగుతుంది, లేకపోతే ఎలా బలం వస్తుంది ఆలోచన చేయండి. రెండోది, ఇప్పుడు ఉన్న 53% కూడా సరిపోదని కదా మా వాదన. 53% బలం కూడా మాకు సరిపోదు, నెక్స్ట్ టైం 75% ఓట్లతో కూటమి ప్రభుత్వాలన్నీ ఏర్పడాలని కదా మా ఉద్దేశం. నేను ఒకటే చెప్తా ఉన్నా, పెద్ద ఆయనకు కూడా చెప్తా ఉన్నా,
పెద్ద ఆయన అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అనవసరంగా రెచ్చిపోవాల్సిన పరిస్థితులు లేవు ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపునే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి చేయడానికి మాత్రమే ఉన్నాను. నేను ఆ వీడియోలో చూశాను, ఆయన బుర్రంతా నాకు పూయాలని ట్రై చేస్తా ఉన్నాడు. ఆయన ఏదో నిగూఢంగా మాట్లాడతాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు, వైఎస్ఆర్సీపీతో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కరెక్ట్ కాదు అది. వైఎస్ఆర్సీపీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఊరిలో జరిగినటువంటి 60-40కి నేను వ్యతిరేకము. 60-40ని భయంకరంగా వ్యతిరేకించి ప్రజలు నాకు ఓట్లు వేసినారు. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 100% ఎవరైతే ఇంతకుముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడో అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను. చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవ్వరూ తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పినాడు. కాబట్టి ఈ ఊరిని కాపాడుకోవడానికి 60-40 నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని మాత్రం ప్రజలకు హామీ ఇస్తాను. సార్, ఇసుక విషయంలోనూ ఎర్రమట్టి విషయంలోనూ వైసీపీ నుంచి అక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. దాని మీద మీరేం చెప్పడం లేదు, వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం లేదు. గతంలో 16,000కి టిప్పర్ దొరికే ఇసుక ఇప్పుడు 25,000 నుండి 26,000 వరకు దొరుకుతుంది. ప్రభుత్వం మేము ఉచితమని చెప్తుంది, కానీ గతంలో కన్నా రెండింతలు బట్టి కొనాల్సిన పరిస్థితి వస్తా ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్పష్టమైన జవాబు కూడా చెప్పి ఉన్నారు. ఏమండి, వర్షాకాలం వచ్చింది, వర్షంలో ఇసుక దొరకడం కూడా ఇప్పుడు నదుల్లో నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి, ఇసుక దొరకడం కష్టం అవుతా ఉంది. కాబట్టి మళ్ళీ ఇసుక డంపుల్ని రీరీచ్ చేసుకొని తర్వాతనే ప్రజలకు ఇవ్వగలం అని స్పష్టంగా చెప్పాం. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ దృష్టిని సీఎం గారి దృష్టిని తీసుకెళ్లారు. ఏమంటే ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చేయడం, సడన్ గా ఈ కొరత ఏర్పడడం వల్ల గతం కంటే ఎక్కువ కాస్ట్ ఉందని పేపర్లో వస్తూ ఉందండి. అది మంచిదంటే చాలా ఆయన క్లారిటీ ఇచ్చినారు. ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేస్తాము, కొంచెం ఓపిక పట్టండి. ఈ ఇసుక విధానం ఈ వర్షాకాలంలో ఎలా ఉండాలా, రీచ్ ఎలా ఉండాలా, దీని నుంచి ఎవరు ఇసుక 100% ఇసుక ₹1 పెట్టి కూడా కొనాల్సిన పని లేదు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనే పేరు మీద, ట్యాక్స్ అనే ఖర్చు పేరు మీద రకరకాలుగా ఇక్కడ కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు అనే విధానంలో కూడా ఉన్నాం. అట్లాంటి జరగకుండా చూసే బాధ్యతే కదా మాది. తప్పులు ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా వాటిని సరిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కదప్ప. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ వ్యవహారం కదా. పార్టీ వ్యవహారాన్ని మనం ఎట్లా ప్రశ్నిస్తాం కదా. వాళ్ళు పిలిస్తే పోతాం, లేకపోయినా అది పిలవాల్సిన ప్రోటోకాల్ అయితే ఏం కాదు కదా. అది కూటమి ఆఫీస్ అయితే అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.